సత్యం సుందరం మూవీ రివ్యూని ఇప్పుడు చూద్దాం. సత్యం అంటే అరవింద స్వామిది గుంటూరు దగ్గరున్న ఉద్దండరాయని పాలెం. అతనికి ఆ ఊరన్నా అక్కడ ఉన్న తమ తాతల కాలం నాటి ఇల్లన్నా చాలా ఇష్టం. కానీ కొందరు చేసిన మోసం వల్ల సత్యం ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోవలసి వస్తుంది. దీంతో ఆ ఊరిని వదిలేసి వైజాగ్ వచ్చి స్థిరపడతాడు. ఈ క్రమంలో 30 ఏళ్ళు గడిచిపోతాయి. కానీ సత్యంకి ఆ ఊరు జ్ఞాపకాలు అప్పుడప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. ఓసారి తన బాబాయ్ కూతురు పెళ్లి కోసం ఉద్దండరాయపాలెం వెళ్లాల్సి వస్తుంది. ఆ పెళ్లిలోనే అతన్ని బావా బావా అంటూ ఆప్యాయంగా పలకరించే ఓ వ్యక్తి కార్తీ తారసపడతాడు. నిజానికి అతను ఎవరన్నది, అతని పేరేంటన్నది సత్యం గుర్తుపట్టలేకపోయినా మొహమాటం కొద్దీ తన పరిచయం ఉన్నట్టుగా నటిస్తూ వస్తాడు. మొదట్లో అతని వాగుడు, మితిమీరిన కలుపుకోలుతనం చూసి జిడ్డులా భావిస్తాడు సత్యం. అతను చూపే ఆప్యాయత, ప్రేమాభిమానాలు సత్యం మనసును కట్టిపడేస్తాయి. మరి వాళ్ళిద్దరి ప్రయాణం ఏ మజిలీకి చేరింది? ఈ ప్రయాణంలో సత్యం తనని తాను ఎలా తెలుసుకున్నాడు? బావా అని పిలుస్తున్న వ్యక్తితో అతనికి ఉన్న బంధం ఏంటి? ఆఖరికి సత్యంకు గుర్తొచ్చిందా లేదా అన్నదే ఈ చిత్రకథ. ఇది భావోద్వేగాల మిళితమైన చిత్రం. ఈ సినిమాలో అరవింద స్వామి కార్తీని పూర్తిగా డామినేట్ చేసేశాడు. అయినా కార్తీ అద్భుతమైన నటనతో కొన్ని సీన్లలో అదరగొట్టేశాడు. మనసుకు హత్తుకునే చిత్రం ఇది. అందరినీ ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ మూవీకి మేమిచ్చే రివ్యూ పాయింట్స్ 4/5. చాలా రోజుల తర్వాత ఓ మంచి చిత్రం చూసిన అనుభూతి కలుగుతుంది.